హాయ్ ఫ్రెండ్స్, అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ఈరోజు మనం వాడపల్లి చందన స్వరూపుడు వెంకన్న దేవుణ్ణి దర్శనం చేసుకుందామా? ఒకసారి చూపిస్తా మీకు. పదండి పోదాం వాడపల్లి వెంకన్న దర్శనానికి ఉగాది రోజున. ఓకే. కోనసీమ అంటేనే అందాలు, పచ్చని పైరులు. ఇక చూడాలి అంటే అది చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వాడపల్లి ఎంట్రన్స్ వంతెన దాటి గ్రామంలో అడుగు పెడుతున్నాం. చుట్టూ పచ్చని పైరులు, వర్ణించాలి అంటే వర్ణనాతీతం. ఇంకా అంత అద్భుతంగా ఉంటాయి కోనసీమ అందాలంటే. చెప్తుంటారుగా. పదండి, ముందు దర్శనం చేసుకున్నాక ఉన్నది మాట్లాడదాం. ఓం నమో వెంకటేశాయ, చందన స్వరూప వెంకటేశ నమో నమ, 7 వారాల దేవ నమో నమ. చూస్తున్నారుగా ఈ పచ్చని చెట్లు, రోడ్డుకి ఇటువైపులా అటువైపు చూస్తున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి కోనసీమ అంటేనే పచ్చదనం. అరటికాయ మార్కెట్కి వెళ్తున్న రైతులు, ఇటు నుంచి రావులపాలెం దగ్గరగా ఉంటుంది. రావులపాలెం అరటికాయ యార్డ్కి అరటి తోటల నుంచి నరుక్కుని, ఇంతకుముందు అయితే సైకిళ్ళ మీద తీసుకెళ్లేవారు, ఇప్పుడైతే అందరూ బైకుల మీదే తీసుకెళ్తున్నారు. ట్రెండ్ సెట్ చేశారు మా వాళ్ళు. ఈ పక్కేమో పెద్ద కాలువ, ఆ పక్కేమో పిల్ల కాలువ, మధ్యలో రోడ్డు. అటు ఇటు పచ్చగా వరి పొలాలు, అరటి తోటలు. చూస్తుంటే కడు రమణీయంగా కమనీయంగా కనపడుతుంది. అదే ఈ కోనసీమ బ్యూటిఫుల్నెస్. చూసారుగా, ఇది పెద్ద కాలువ. ఇక పక్క పిల్ల కాలువ ఉంటుంది, పంట బోధక అని కూడా అంటారు. దాని నుంచి అటువైపు కనపడుతున్నదంతా కూడా వరిసేలు. ఈ వరి పొలాలకి మధ్యలో అక్కడక్కడ తాడి చెట్లు అవి ఉంటాయండి, అరటి మొక్కలు. ఇక్కడ పండని పంట అంటూ ఏముండదు, అన్ని రకాల పంటలు పండుతాయి. ఎంత నడి వేసవి కాలమైనా కానీ ఈ రోడ్లపై వెళ్తుంటే ఆహ్లాదంగా చల్లగా ఉంటుంది. పచ్చని పైరు, చల్లటి గాలి బాగుంటుందండి. ఎండాకాలం మధ్యాహ్నం అయినా కానీ ప్రయాణం చేయొచ్చు. ఎప్పుడైనా ఈ కోనసీమలో తిరిగారా, చూసారా? ఒకసారి కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా వరి పొలాలే. కొన్ని కోత కోసేశారు, కొన్ని ఇంకా లేదు. ఈ పచ్చని పొలాల మధ్యలోంచి వాడపల్లి క్షేత్రానికి వెళ్తాం. క్షేత్రం దాటితే ఇంకా తర్వాత అంతా గోదావరి. గోదావరిలో కొట్టుకొచ్చిన స్వామి ఎర్రచందన స్వరూపం, కొయ్య విగ్రహం స్వామివారు. ఇదంతా అరటి తోట అండి. 7 వారాలు తిరిగి దర్శనం చేసుకుంటే, 7 దర్శనాలు చేసుకున్న తర్వాత దర్శనానికి ముందు ప్రదక్షిణలు చేస్తారు. ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు. ఇంకా స్వామివారికి కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారం అనమాట. అందుకే తండోపతండాలుగా వెళ్తుంటారు శని ఆదివారాలు. ఉత్తి రోజుల్లో కూడా ఖాళీ ఉండదండి. మా రైతులు ఎవరో రోడ్డు మీదే ధాన్యం ఆరబోసి పడుతున్నారు. చూసారుగా, స్వామివారి ఆలయం ఇవాళ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా అత్యంత అద్భుతంగా, లోపల ఫ్రూట్స్ తోటి, బయట పువ్వులతోటి చాలా చాలా బ్యూటిఫుల్గా అందంగా అలంకరించారండి. భక్తులు చూసారుగా, తండోపతండాలు వస్తూనే ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. పైన మామిడికాయలు, ద్రాక్ష పళ్ళు, యాపిల్స్, ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ కట్టేశారండి. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అమ్మ, ఈ ఎండను పడొచ్చేమో, చల్లగా ఉంది. సెంట్రల్ ఏసీ స్వామివారి ఆలయం. భక్తులు వెళ్తున్నారు దర్శనానికి. స్వామివారిని చూపిద్దాం. ఆ లోపల ఉన్నాడు చందన స్వరూపుడైన వెంకటేశ్వరుడు. ఓం నమో వెంకటేశాయ. దర్శనం చేసుకోండి.
అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి 7 వారాలు కాకపోయినా ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకుని మీ కోరికలు కోరితే తప్పక నెరవేరుతాయని ప్రతీతి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అంచెలంచెలుగా చాలా తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయింది ఈ ఆలయం. స్వామివారు ఆండాల అమ్మవారి పక్కన గోపాలస్వామి, వేణుగోపాలస్వామి ఉంటారు, క్షేత్రపాలకుడు. భక్తులు తప్పుకోమంటే బాగోదు. అనుకోండి, స్వామివారు కనిపిస్తున్నారా, గోపాలస్వామి. పాపం ఎక్కడెక్కడ నుండో వచ్చి స్వామివారి దర్శనానికి లోపలికి వచ్చారు భక్తులంతా. చాలా బాగా చేశారండి డెకరేషన్, తోరణాలతో బాగా కట్టారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని దర్శనం చేసుకోండి. దగ్గరికి వచ్చి చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్వామివారిని చూపిద్దాం. అంగోండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చందన స్వరూపుడు అంటే ఎవరు నమ్మరు, అంత అద్భుతంగా ఉంటుంది విగ్రహం. కొయ్య విగ్రహం స్వామివారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి హారతిస్తున్నారు, తీసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. బయట చూసారా, ఆర్టిఫిషియల్గా పెట్టారండి. నేను నిజంగా చూడగానే రెండు ఒకేసారి అలా ఊపుతున్నారా అనుకున్నా. భలే ఉన్నాయండి ఇవి. 2 ఆవులు పెట్టారు. జనం అంతా వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే. చూసారా, ఇవి భలే ఊపుతున్నాయి. పక్కనేమో ఆవు దూడ పెట్టారు, ఇవి కదులుతలేదు. అలంకారం చుట్టూ, ఆలయం చుట్టూ బాగా చేశారండి, బాగుంది. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పక్కనే అన్నదానం నడుస్తుంటుందండి. నిత్య అన్నదాన పథకం ఉంది ఇక్కడ. స్వామివారి అన్నదానం, నిత్య అన్నదానం అనమాట ఉంది. ఆలయ సిబ్బంది చూసారుగా, పప్పు ఫ్రై, 2 రకాల కూర, ఆ పక్కనే ఇంకా 2 రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయండి. ఇంటి భోజనం కంటే సూపర్గా ఉంటుందండి స్వామివారి ప్రసాదం అన్నదానం. ప్రతిరోజు ఈ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇది కాకుండా మధ్యలో భక్తులకి ప్రసాదంగా పులిహోర కూడా పెడుతూ ఉంటారు. స్వామివారి సేవ చేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి. శని ఆదివారాలు అయితే వేలలో కూడా ఉండొచ్చు. చాలామంది ఉచితంగానే వచ్చి స్వామివారి సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన భక్తులంతా కూడా 1 వారం కాకుండా 7 వారాలు మొక్కుంటారండి. 7 శనివారాలు మొక్కుకుని 7 శనివారాల తర్వాత స్వామివారికి ఒక అష్టోత్తరనామ పూజ కానీ కళ్యాణం కానీ చేయించుకుంటారు. కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత దర్శనం చేసుకున్నాక ప్రశాంతంగా స్వామివారి ప్రసాదం భోజనం చేసి వెళ్ళొచ్చు. పదండి, ఇవాళ పంచాంగ శ్రవణం విందాం. చాలా ఆలయాల్లో సాయంత్రం పూట జరుగుతుంది. ఇక్కడ ఉదయం పూట అయిపోయింది పంచాంగ శ్రవణం. ఇప్పుడు పంచాంగాలు పూజ అంతా అయిపోయిన తర్వాత మనకు పంచి పెడతారు. నేను కూడా తీసుకుంటాను. ఆలయ ఈఓ అండ్ డిప్యూటీ కమిషనర్ బి కిషోర్ కుమార్ గారు ఇటీవలే వచ్చారు స్వామివారు ఆలయానికి. ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, అదేనండి కార్యనిర్వాహక అధికారిగా వచ్చారు. ముందుగా ఆచార్యుల వారు అందరికీ కూడా పంచాంగాలను పంచిపెడుతున్నారు. అనంతరం వడపప్పు, పానకం అన్నీ ఇస్తారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా ఎలా ఉందో కోనసీమ అందాలు చాలా బాగుంటాయండి. సమయం కుదిరితే ఫ్యామిలీతో ఒక ట్రిప్ వేయండి కోనసీమ. కోనసీమ జిల్లాలో చాలా అద్భుతమైన పురాతన ఆలయాలు ఉన్నాయండి. ఆలయాలు ఉన్నాయి, పచ్చని ప్రకృతి ఉంది, గోదావరి మాత ఉంది. చాలా బాగుంటుంది. అందరికీ ధన్యవాదాలు.